అమెరికాలో ఈ ట్రంప్ వర్గం బైడెన్ వర్గం కొట్టుకు చస్తా ఉగ్రవాదులకు ఊతమిస్తోంది. హౌతీ తీవ్రవాదులు యెమెన్లో నుంచి చేసిన ఘాతుకాలు, హెజ్బుల్లా వాళ్ళు లెబనాన్ నుంచి చేసిన ఘాతుకాలు, పాలస్తీనా వాళ్ళు హమాస్ నుంచి చేసిన ఘాతుకాలు, ఈ ఘాతుకాల్ని తిప్పికొడుతూ ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి పోరాటం, ఆ ఇజ్రాయెల్కి అమెరికా అండగా ఉంటుంది. ఆ ఇజ్రాయెల్కి సంబంధించిన నెతన్యాహు ట్రంప్కి మిత్రుడే, బైడెన్కి మిత్రుడే. ఎవరు అమెరికాలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినా ఇజ్రాయెల్ని కాదనుకుని వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. కానీ వీళ్ళల్లో వీళ్ళ రాజకీయాల కోసం మాత్రం విసిగిస్తూ ఉంటారు. తాజాగా హౌతీ తీవ్రవాదుల ఓవర్ యాక్షన్ని దెబ్బ కొట్టడం కోసం అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పెద్ద యుద్ధమే జరిగింది. హౌతీ తీవ్రవాదుల మీద పెను దాడులు జరిగాయి. అయితే ట్రంప్ వర్గం కాంగ్రెస్లో, అంటే మనకి ఇక్కడ లోక్సభ ఎట్లాగో అక్కడ వాళ్ళకి కాంగ్రెస్, దాంట్లో పట్టు ఎక్కువగా ఉండేటప్పటికీ, ఈ మధ్యన వాళ్ళ ఆధిపత్యం వచ్చేటప్పటికి బైడెన్ చర్యల్ని ఖండిస్తూ దాంట్లో ప్రవేశపెట్టడం తీర్మానాన్ని బైడెన్ కాంగ్రెస్ పర్మిషన్ తీసుకోకుండా చేశాడు. ఒక యుద్ధం చేసేటప్పుడు మా పర్మిషన్ తీసుకోకుండా ఎట్లా అంటూ స్టేట్మెంట్లు ఇవ్వడం అన్నటువంటిది విచిత్రం.